వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లాలో అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. గంగాధరనేలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 30 సంవత్సరాల తర్వాత 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మూడు దశాబ్దాల తర్వాత కలిసిన స్నేహితులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులను పొందారు. వయసు పెరిగిన మనసు మాత్రం చిన్నప్పటిలాగే ఆనందాలతో నిండిపోయి పాటలకు డాన్సులు చేస్తూ నవ్వులు సందడి మధ్య సాగిన ఈ సమావేశం అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది. కాలం ఎంత దూరం తీసుకెళ్లినప్పటికీ స్నేహం, గురు శిష్య బంధం ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుందని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది. మన గురువులకి మిత్రులకి నా యొక్క సార్ అయితే ఈ సందర్భంగా 30 ఏళ్ళ తర్వాత మనం కలుసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను 3 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి మా స్కూల్, 2 మా గురువులు, 3 మా మిత్రులు. అర్థమైందా? నాకు కొంచెం నచ్చి కదా మామూలుగా అర్థమే కదా. 1 స్కూలు, 2 గురువులు, 3 మిత్రులు. స్కూలు అంటే అసలు మన స్కూలు, మన ఈ స్కూలు ఈ ఉమ్మడి జిల్లాలో, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పోటీకి రాని ఏ ఊరు పోటీ రాని స్కూలు మన స్కూల్. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న స్కూల్ మన స్కూల్. డ్రాయింగ్ మనుషులు ఎన్నో ఫ్రెండ్స్ ఏం తీసుకుంటాను మీకు పేడ తీసుకుంటాను చెప్పి ఆయన అన్ని సమకరిస్తే ఈరోజు క్యాబినెట్ 10th క్వాలిఫికేషన్ అన్ని కలుపుకొని రైతు నా గొప్ప అదీకరణ అది ఏది పట్టుకోకుండా మళ్ళా సార్ మేము చేస్తున్నాం సార్, తెలుగు మాట్లాడి చేస్తున్నాం సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, తెలుగు మాస్టర్ సార్, థ్యాంక్ యూ సార్. అందరూ అయితే ఈరోజు 10th క్లాస్ క్వాలిఫికేషన్ నేను ఎస్ అయ్యాను. దీన్ని బట్టి గురువులకి ఒక క్షణాలు కూడా నేను అరే వింతగా పుడిగివి ఎన్నడైనా నాకు కనిపిస్తారా అందరూ బాధ సార్, నాకు ధైర్యం ఉంటుంది. కానీ ఏదైనా ఈరోజు వస్తున్నాను, కానీ మనకు అవకాశం వస్తే నగరాలు వ్యక్తిగతంగా అందరూ కలిసి మీ ఆసక్తి రాసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. 96-97 బ్యాచ్ విద్యార్థులందరూ కూడా ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటూ మాకు చదువు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయుల ద్వారా ఆశీర్వాదాలు తీసుకుంటూ చాలా హ్యాపీగా సంతోషంగా ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగాధరనేలూరు నందు ఈరోజు సమావేశం అవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం మేము జరపడానికి గత 40 రోజులుగా మా మిత్రులు 96-97 బ్యాచ్ వాళ్ళందరూ కూడా కష్టపడి ఉపాధ్యాయులందరినీ కూడా కలిసి మాట్లాడి వాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మేము అడిగిన వెంటనే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పూజతో, సరస్వతి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇంకా దీని తర్వాత ఉపాధ్యాయుల యొక్క సందేశం అనేది ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత ఈ కార్యక్రమంలో కలిసినటువంటి చిన్ననాటి స్నేహితులందరూ మా యొక్క గత అనుభవాలని, ఆ రోజుల్లో మేము చదువుకుని చేసిన అల్లరి పనులని వాటిని గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతున్నాము. సో ఇంకా మా ఉపాధ్యాయుల్ని, మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవడము మా యొక్క ప్రథమ బాధ్యతగా అనుకుంటూ వాళ్ళకి ఘనంగా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. స్కూల్ యొక్క వాతావరణము జిల్లాలోనే ఏ స్కూల్లో లేనటువంటి పచ్చని చెట్ల మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ చదివిన విద్యార్థులు ఈరోజు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇంకా ఫారిన్లో కూడా ఉన్నారు చాలామంది. ఎక్కువగా మా బ్యాచ్లో
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. టీవీ రిపోర్టర్లుగా చాలా ఎక్కువ మంది స్థిరపడినారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా పనిచేస్తున్నారు. సో ఈ చదువులు ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగాధర నెల్లూరు అనేది మాకు ఒక తల్లి వడిలాగా మమ్మల్ని ఇంత ఉన్నత విద్యావంతులుగా తయారు చేసింది. ఈ స్కూల్ రుణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోమని, ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కష్టపడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గంగాధర నెల్లూరు హై స్కూల్లో 1995-96 సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థులమైనటువంటి మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఎంతో దూరంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో చదివినటువంటి మా విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా కలుసుకొని ఈ యొక్క ఆనందకరమైనటువంటి ఈ యొక్క రోజును మేము జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ సమావేశాన్ని దీపారాధన, సరస్వతి పూజతో ప్రారంభించి ఉపాధ్యాయుల సన్మానంతో చాలా మేము తృప్తి చెందాము. ఎక్కడెక్కడో విదేశాలలో పనిచేస్తున్నటువంటి మా యొక్క స్నేహితులు అనేక రంగాల్లో ఉపాధ్యాయులు గాను, ఇంజనీర్లు గాను, జర్నలిస్టులు గాను, అదేవిధంగా డాక్టర్లు గాను, వైద్య వృత్తిలోను, మెడికల్ డిపార్ట్మెంట్స్లోను పనిచేస్తున్నటువంటి అనేక మంది మా స్నేహితులందరూ కూడా ఒక చోట కలుసుకొని ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో ఒకరినొకరిని పలకరించుకుంటూ ఈ యొక్క వేసవి కాలంలో ఎక్కడో ఉన్నటువంటి చిలకలు, రామచిలకలు, గోరింకలు ఒక చోట చేరినట్లు మా మిత్రులందరూ ఒక చోట చేరి పలకరించుకొని ఆ పులకంతులు, ఆ నవ్వులు చాలా మర్చిపోలేనటువంటి ఒక తీపి జ్ఞాపకంగా మా హృదయాల్లో నిలిచిపోతూ ఉంది. ఈ యొక్క పాఠశాల మాకు ఎంతో విద్యని, జ్ఞానాన్ని, విధేయతను బోధించింది. ఈ యొక్క పాఠశాల ఈ యొక్క ఉపాధ్యాయులు నేర్పినటువంటి ఆ యొక్క విద్యాబుద్ధుల వల్లనే మేము ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో మేమున్నామని మేము గుర్తు చేసుకుంటున్నాము. ఒక గొప్ప మాదిరిని తీసుకొని వచ్చే విధంగా ఒక ఇన్స్పిరేషన్గా మా యొక్క బ్యాచ్ ఉండాలని మేము ఆశిస్తున్నాము. ఇంతటి ఈ గొప్ప సమావేశంలో ప్రతి ఒక్కరు మేము పాల్పొందుకొని మా గురువులందరినీ కూడా మేము పలకరించుకొని మేము ఆనందంగా గడపడం మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.